రైట్ పవన్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సీఎం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ప్రకటించారు. ఇంద్రవెల్లి ప్రాంతం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్ గా మారింది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోనే దళిత గిరిజన దండోరా పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా నేడు ఇంద్రవెల్లికి వస్తున్నారు. రేవంత్ సొంతంగా 15 లక్షల నిధులతో నాగోబా ఆలయ ప్రాంగణంలో నిర్మించిన మురాడి ఆలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా ఇంద్రవెల్లి నుంచి మరో 2 గ్యారంటీల అమలుపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సమీపంలో తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభ జరగనుంది. 1,00,000 మందికి పైగా జనాలు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ నేతలు హాజరు కాబోతున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:45 హెలికాప్టర్లో కేస్లాపూర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఇక్కడ నాగోబా ఆలయ దర్శనం అనంతరం పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. దర్బార్ హాల్లో అభివృద్దిపై ఆదివాసీ నేతలు అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే భారీ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే వేదికపై మరో 2 గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల శంఖారావం కూడా ఇక్కడి నుంచే మోగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను కాంగ్రెస్ సవాల్గా తీసుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.